అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ సీజన్ 9 5th వీక్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. సో చాలా ట్విస్ట్లు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఓటింగ్ రిజల్ట్స్లో అనిపించింది అసలు టాప్లో ఉంటారా అనుకున్న వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉండడం, అరే వీళ్ళేంట్రా మిగతా 2-3 వారాలుగా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ టాప్లోకి రావడం అనే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి ట్విస్ట్లు అనేవి ఉన్నాయి ఓటింగ్ రిజల్ట్స్లో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరికి ఫ్యానో వాళ్ళ నేమ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఓటింగ్ రిజల్ట్స్లోకి అయితే వెళ్దాం. ఒక పోల్ చూస్తూ మాట్లాడదాం. సో ఈ పోల్లో ఫస్ట్ పొజిషన్లో తనుజ ఉంది విత్ 20% ఆఫ్ ఓటింగ్తోని. మీరు అసలు నిజంగా చెప్పండి, తనుజాకు ఇంత ఓటింగ్ వర్త్ అని మీరు అనుకుంటున్నారా? తన గేమ్కి తన ఓటింగ్కి సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే నిజంగా అసలు ఓటింగ్కి తన ఆడే గేమ్కి ఏమీ సంబంధం లేదండి. ఇప్పటి వరకు కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తోనే ఇంకా కూడా తనుజ నడుస్తూనే ఉంది విత్ ఫస్ట్ పొజిషన్ అండి. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే అనిపించడం లేదు. అసలు ఓట్లు వేసే వాళ్ళు కూడా ఎలా వేస్తున్నారు అనేది చూసుకొని వేయండి. కొంచెం ఆట ఆడే వాళ్ళకి వేయండి, కానీ ఏదో అట్లా సీరియల్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉందని ఓటింగ్ వేస్తే ఇలాగే ఉంటుంది. అన్వర్తి క్యాండిడేట్స్ అందరూ టాప్ 5లోకి వెళ్తారు, విన్నర్స్ అయిపోతారు, రన్నర్స్ అయిపోతారు. లాస్ట్కు మనమే కూర్చొని ఏమంటాం, అరే గేమ్ ఆడకుండా కూడా టాప్ 5 దాకా పోయాడు, విన్నర్ అయ్యిండు కదా అని అంటాం. గంతే, ఓట్లు వేసేది మనమే, మళ్ళీ అనేది కూడా మనమే. సో అలా తనుజ ఫస్ట్ పొజిషన్లోని అంటే గేమ్కి ఓటింగ్కి సంబంధం లేకుండా టాప్లో ఉంది. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ విత్ 16% ఆఫ్ ఓటింగ్తో ఉన్నాడు. నాకేమనిపించిందంటే కళ్యాణ్ చూస్తే కళ్యాణ్కి ఈ ఓటింగ్ నిజంగా వర్త్ అనిపించిందా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గత 3 వారాలుగా డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్ జయ్యమని లేసి ఇప్పుడు సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా ఒకటే వీక్లో ఎలా వస్తారండి, ఎలా వస్తారు? తన పిఆర్ కానీ అందరూ కూడా తనని ప్రమోట్ చేస్తున్నారండి. 3 వారాలుగా ఆడని వాడిని ఒక వారం ఆడగానే తోపు అంటే తోపులు గారండి. ఇమ్మాన్యుయల్ 4 వీక్స్గా ఆడుతున్నారు. అతన్ని ఎవరు అంటున్నారా తోపని? ఎవ్వరూ అనడం లేదు. ఎందుకంటే కళ్యాణ్ నిజంగానే మనీ ఇస్తున్నాడు కాబట్టి. ఆదిరెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది గీతు రాయల్ లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ రివ్యూస్ చూడండి ఒకసారి. కళ్యాణ్ తోపు అంటున్నారు. కళ్యాణ్లో ఏముంది నాకు అర్థం కావట్లేదు. 3 వారాలుగా ఏమీ ఆడకుండా అమ్మాయిలతో అటు ఇటు తిరిగిన వాడు ఒక వీక్ ఏమో అట్లా కొన్ని ఫిజికల్ టాస్కులు పెడితే కొన్ని ఆడాడు. నిజంగానే అతను ఆడతాడు, బెస్ట్ ఇస్తున్నాడు. కాకపోతే తను 3 వారాలుగా ఏం చేయలేంది, ఒక వారం బాగా ఆడాడు. ఆ ఒక వారాన్ని తోపు అనుకొని ఇప్పుడు సెకండ్ పొజిషన్లో పెట్టారు. సో కావాల్సిందే లేండి, అంటే మనమే ఓట్లు వేసే వాళ్ళం, మనం నిజంగా ఎర్రోళ్ళం గొర్రెల్లాగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థర్డ్ పొజిషన్లో ఉన్న సుమన్ శెట్టికి 13%. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ క్లాస్లో ఉన్నట్టండి. నేను ఒక 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తున్నాను కొంతమందిని. సో టాప్ ఎవరు, మీడియం ఎవరు, బిలో యావరేజ్ ఎవరు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. సో టాప్లో ప్రస్తుతానికైతే 3 ఉన్నారు. తనుజ, కళ్యాణ్, సుమన్ శెట్టి డబల్ డిజిట్తోని. ఇంకొకరు కూడా ఉన్నారండి, భరణి 10% ఆఫ్ ఓటింగ్తో. బట్ మీడియం టు హై లెవెల్లో ఉన్నాడు భరణి గారు. అయితే మంచి ఓటింగే పడుతుంది భరణి గారికి. గేమ్ కూడా మంచిగానే ఆడుతున్నారు అనిపించింది నాకైతే. కొంచెం బాండ్లు అయితే ఎక్కువ అయ్యాయి, కానీ దానికి మించిన మంచి గేమ్ అయితే ఆడుతున్నారు అనిపించింది. వర్తే భరణి గారికి ఈ ఓటింగ్ అనిపించింది. నెక్స్ట్ 5th పొజిషన్లో అనూహ్యంగా ఇప్పుడు మీడియంలో చూసుకుంటే సంజన గారండి. సంజన గారికి 9% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. మీరు ఏమంటారు? సంజన గారి గేమ్కి తన ఓటింగ్కి ఏమైనా సంబంధం ఉందా అండి? అంతగానం బెస్ట్ ఇస్తుంది, అంతగానం కంటెంట్ ఇస్తుంది. ఇప్పుడు కంటెంట్ విషయంలో కళ్యాణ్ ఎక్కువ ఇస్తున్నాడా లేదా సంజన ఎక్కువ ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఈ సీజన్ లేవడానికి కారణమే సంజన. కానీ సంజనకు ఎట్లాంటి ఫ్యాన్ బేస్తో అయితే పోయిందో లోపలికి, ఇప్పుడు కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది, అంతే. దానికి మించి ఏమీ పెరగలేదు తను సంజనకి. సో అంతేనండి, అక్కడ గేమ్తో సంబంధం లేకుండా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో లేకుంటే మంచి ఫేస్ కట్తో ఉన్న వాళ్ళందరికీ ఓట్లు వేసుకుంటూ ఉంటారు. సో అలా ఇప్పుడు సంజన కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే, మీడియంలో ఉన్నట్టే, కానీ డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఏదన్నా ఒక ఎపిసోడ్ కొంచెం నెగిటివ్గా పడ్డదంటే సంజన కూడా ఎలిమినేట్ అయినా పెద్దగా ఆశ్చర్యపోవడం అవసరం లేదండి. ఎందుకంటే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది కాబట్టి ఎవరైనా కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పటి నుంచి చెప్పుకునే నేమ్స్ అన్నీ కూడా ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్న నేమ్స్ అండి. నెక్స్ట్ పొజిషన్లో ఉన్న శ్రీజకు 7%. నిజం చెప్పండి, శ్రీజ ఎంత బాగా ఆడుతుంది, తన ఎఫర్ట్ ఇస్తుంది, 100% ఇస్తుంది. గేమ్
తను ఆడింది అంటే ఖచ్చితంగా ఆ టీం గెలవాల్సిందే అన్నట్టుగా ఉన్న శ్రీజాకు కూడా ఓటింగ్ లేదండి. ఎందుకు ఇక ఆడే వాళ్ళకి ఇవ్వకుండా ఓటింగ్ వేయకుండా ఉట్టిగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తోని ఆర్మీ నుంచి వచ్చాడనే లేకుంటే అందంగా ఉన్నాడని ఇట్లాంటి రీజన్స్ ఎత్తుక్కొని మరి ఓట్లు వేస్తే ఇక ఎందుకు ఈ షో పెట్టడం ఎందుకు, 3 నెలలు వాళ్ళు కష్టపడడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. సో అలా శ్రీజ కూడా డేంజర్ జోన్లో ఉంది. అండ్ అదే 7% ఆఫ్ ఓటింగ్తో దివ్య ఉంది. దివ్య కూడా తన ఎఫర్ట్ పెడుతుందండి. మంచిగా నామినేషన్స్ డే రోజు కూడా తను ఫైట్ ఇచ్చింది. దాదాపుగా బాండ్స్ కూడా కరెక్ట్గా పెంచుకుంటుంది. అంటే నెక్స్ట్ ఎట్లా ఉండాలి, నెక్స్ట్ వీక్స్లో సేవ్ కావాలంటే ఎట్లాంటి పనులు చేస్తే సేవ్ అవుతారు అనే దానికి కరెక్ట్గా చేస్తుంది అని అనిపించింది. దివ్య కరెక్ట్గా తెలివితేటలు వాడుతుంది కాబట్టి ఈ వీక్ సేవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దివ్య ఈ వీక్ మట్టుకు సేవ్ అవుతుంది డేంజర్ జోన్లో ఉన్నా కూడా. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మీడియం లెవెల్లో వేసుకోండి. సంజన, శ్రీజ, దివ్య ఈ ముగ్గురు కూడా మీడియం. అండ్ భరణి గారు కూడా మీడియంలోకే వేసుకోండి. లాస్ట్లో బిలో యావరేజ్ అండి. వీళ్ళు ఇప్పటి చెప్పే పేర్లలో డబల్ ఎలిమినేషన్లో వీళ్ళే పోయే అవకాశాలు ఎక్కువ. ఇక వీళ్ళ ముగ్గురులోనే వెళ్ళే అవకాశాలు ఎక్కువ. దాంట్లో ఫ్లోరా కూడా 6 to 7% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. నాకెందుకో ఫ్లోరా మంచితనమే తనకి ఇంత ఓటింగ్ బ్యాంక్ తీసుకొస్తుంది. 5 వీక్స్గా కూడా తను అంటే గెలవగలుగుతుంది. ఈ 4 వారాలుగా 5 వారాలుగా తను హౌస్లో ఉండగలుగుతుంది అంటే తన మంచితనమే తనకు ఓటింగ్ తెస్తుంది. అండ్ బిగ్ బాస్ టీం ఏమనుకున్నారంటే ఒకవేళ తర్వాత నామినేషన్స్లోకి ఫ్లోరా రాకపోతే మళ్ళీ ఇంకొకరిని వర్తున్న క్యాండిడేట్ని ఎలిమినేట్ చేయాల్సి వస్తుందని కావాలని ప్లాన్ చేసి మరి 2 వీక్స్ తనని నామినేషన్స్లో ఉంచారు. కాబట్టి వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు కాబట్టి దీని అంతగా పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఫ్లోరాని ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుందండి. 100కు 100% ఫ్లోరా ఈజ్ ఎలిమినేటెడ్. అందుకని నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉన్న క్యాండిడేట్స్ డెమాన్ అండ్ రీతుకి ఇద్దరికి కూడా 5% ఆఫ్ ఓటింగ్తో ఇద్దరు సేమ్గా ఉంటున్నారు. నాకు తెలిసి డెమాన్ అంతే బాగా ఆడతాడు. ఫిజికల్ టాస్క్ 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. రీతు ప్రతి టాస్క్లో తనతో ఆడాలంటే అందరికీ కూడా భయం అవుతుంది. నిజం చెప్పాలంటే అబ్బా ఇప్పుడు రీతుతో ఆడితే ఎట్లాగో గెలవం అనే దాంతో చాలామంది ఉండిపోతున్నారు. అట్లాంటి క్యాండిడేట్కి కూడా ఓటింగ్ లేదు. సో ఎందుకు ఇక నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరికీ 5 ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నా అంటే ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు ఇక ఈ వీక్, డెమాన్ ఆర్ రీతు. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే వీళ్ళిద్దరు పులిహోల యాంగిల్ ఉంది కదా, ప్లస్ డెమాన్ ఎంత బాగా ఆడతాడో తెలుసు, రీతు ఎంత బాగా ఆడుతుందో కూడా తెలుసు. ఇద్దరు బాగా ఆడతారు. సో బిగ్ బాస్కి ఇప్పుడు అసలైన రణరంగం కంటెస్టెంట్స్ కాదు, బిగ్ బాస్కే ఉన్నట్టుంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చే వేళ ఇద్దరిని డబల్ ఎలిమినేషన్ చేయాలి. సో ఎవరిని చేయాలి, ఎలా చేయాలి అనేది బిగ్ బాస్ టీం వాళ్ళే ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ డెమాన్ బాగా ఆడతాడు, రీతు బాగా ఆడుతుంది అదే లెవెల్లో. సో ఇద్దరిట్లో ఎవరిని ఎలిమినేట్ చేసినా వాళ్ళకే పెద్ద బొక్క అన్నట్టు నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో వీళ్ళ ముగ్గురిని కాకుండా దివ్యాని ఎలిమినేట్ చేస్తే ఎలా ఉంటుందని కామెంట్ చేయండి. దివ్య కానీ, శ్రీజ కానీ, సంజన కానీ ఈ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అవుతారా అని మీకు అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఓట్ ఎవరికో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.